2026 సెప్టెంబర్ నెల ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శుక్రుడు తులారాశిలో స్వరాశిలో ఉన్నాడు. వృషభ రాశికి 6వ స్థానాన్ని బలపరుస్తున్నాడు. గురువు 3వ స్థానంలో, శని 11వ స్థానంలో, రాహు 10వ స్థానంలో, కేతు 4వ స్థానంలో. ముందుగా ఈ నెల ఉద్యోగస్తులకు ఎలా ఉంది అంటే, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వృషభ రాశి మిత్రులారా, వర్క్ కంటే రెస్పాన్సిబిలిటీ పెరగడం కనిపిస్తుంది. పెండింగ్ ఫైల్స్, అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ లేదా అదనపు పనిపై మీరు భారం పడవచ్చు. అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో పడితే మీ ఉద్యోగం మీద ఇంపాక్ట్ కూడా పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగంలో ఉన్న వారికి ముఖ్యంగా కెరియర్ డైరెక్షన్ మార్చుకునే ఆలోచనలు రావచ్చు. మీరు ఏదైనా కొత్త ఉన్న ఉద్యోగం నుంచి కాకుండా ఇంకో ఉద్యోగానికి వెళ్ళడానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పచ్చు. రాహు 10వ స్థానంలో ఉండడం వల్ల కొత్త టెక్నాలజీ, కొత్త డిపార్ట్మెంట్, ఫారిన్ కంపెనీ, డిజిటల్ వర్క్ లేదా అన్కన్వెన్షనల్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. జాబ్ చేంజ్ కోసం చేస్తున్నటువంటి వారికి ఇది అవకాశం ఇస్తుంది. మీ కెరియర్లో ఎక్కడున్నారు అనే దానికంటే కూడా ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచనతో ముందుకు వెళ్తే ఈ నెల మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫినాన్స్, ఐటీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి, అడ్మినిస్ట్రేటివ్, లీగల్ సపోర్ట్, మార్కెటింగ్, ప్రొఫెషనల్ సర్వీస్లో ఉన్న వారికి పని భారం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా వ్యాపారస్తులకు వచ్చేటప్పటికీ వృషభ రాశి వ్యాపారస్తులు ఈ నెల పాత పద్ధతిలో బిజినెస్ నడిపించడం కంటే కొత్త కాంటాక్ట్స్ ద్వారా బిజినెస్ పెంచుకోవడం మంచిది. టెక్నాలజీని ఉపయోగించుకొని బిజినెస్ని మీరు దీంట్లో ఎలా ఉంటుందంటే, హార్డ్ వర్క్ కంటే కూడా స్మార్ట్ వర్క్ ద్వారా బిజినెస్ని పెంచుకోవచ్చు. అంటే లైక్ సోషల్ మీడియాలో మీ డిజిటల్గాను మీ వ్యాపారాన్ని పెంచుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్లో మిశ్రమంగా కనబడుతుందని కూడా చెప్పచ్చు. పాత కస్టమర్స్ లేదా కాంటాక్ట్ ద్వారా కొత్త బిజినెస్ రావచ్చు. మీకు ఈ నెల ఒక పెద్ద డీల్ కంటే చిన్న చిన్న డీల్స్ కనిపించి పెద్ద టర్నోవర్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పార్ట్నర్షిప్లో మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎంక్వైరీస్ని నిర్లక్ష్యం చేయకండి. ఆర్థిక పరమైనటువంటి ఆదాయ విషయంలో వేగం కంటే కూడా స్థిరత్వంగా పెరిగే అవకాశాలు. పెద్ద మొత్తంలో డబ్బులు రావాలని ఎదురు చూస్తున్న వారికి కాస్త ఆలస్యం. అంటే బ్యాంకులో లోన్స్ కానీ, వ్యాపారంలో కానీ, చిట్ ఫండ్స్తో కానీ, మీరు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ, మీరు అప్పులు ఇచ్చిన వాళ్ళు మీకు తిరిగి రావడం కానీ, ఇవన్నీ కూడా కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. కానీ 4వ స్థానంలో కేతు ప్రభావం వల్ల ఇల్లు, ప్రాపర్టీ, వెహికల్ లేదా ఫ్యామిలీ రిలేషన్ ఎక్స్పెన్సెస్ అనుకోకుండా పెరిగే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. పాత పరిచయాలు మీకు మంచి అవకాశాలు కనబడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకులకి తీసుకుంటే పబ్లిక్ విజిబిలిటీ కంటే కూడా స్ట్రాటజికల్ నెట్వర్క్ అనేది చాలా ముఖ్యం. ప్రజాప్రతినిధులుగా రాజకీయ కార్యకర్తలు ఈ నెలలో మీకు చాలా ముఖ్యం. రాహు 10వ స్థానంలో ఉండడం వల్ల కెరియర్, పొలిటికల్ ఇమేజెస్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ రావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉన్నాయి. ఒక పెద్ద వ్యక్తితో పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. పొలిటికల్ స్టేట్మెంట్స్, సోషల్ మీడియా కామెంట్స్, ఇంటర్నల్ గ్రూప్ పాలిటిక్స్ విషయంలో జాగ్రత్త. ఈ నెల అందరితో స్నేహంగా ఉండడం కంటే కూడా సరైన వ్యక్తితో సరైన సమయంలో మాట్లాడడం చాలా ముఖ్యం. ఇంకా సినిమా రంగంలో వాళ్ళకి ఇక్కడ ఎలా ఉంటుందంటే, యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్, డాన్సర్స్, ఫోటోగ్రఫీస్, ప్రొడ్యూసర్, రైటర్స్, వీళ్ళకందరికీ మ్యూజిషియన్, క్రియేటివ్, ప్రొఫెషనల్, కెరియర్ రిలేటెడ్ మూమెంట్ ఉండొచ్చు. రాహు 10వ స్థానం ఉండడం వల్ల సాధారణంగా ఊహించిన వ్యక్తి ద్వారా ప్రాజెక్ట్ అవకాశం రాకపోవచ్చు. ఒక స్ట్రేంజర్ ద్వారా కూడా మీకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త ఆడియన్స్ మీటింగ్, ఆడిషన్ మీటింగ్, ప్రొడక్షన్ డిస్కషన్స్ ఇవన్నీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. పేరు కోసం తొందరపడకండి. సరైన ప్రాజెక్ట్ కోసం ఓపిక పట్టండి. అగ్రిమెంట్స్, రెమ్యునేషన్ డేట్స్ మరియు ప్రాజెక్ట్ టర్మ్స్ స్పష్టంగా రాసుకొని ఎంటర్ అవ్వండి. ఇంకా ప్రాపర్టీస్ కొనే విషయంలో కాస్త జాగ్రత్త పడాలి. కేతు 4వ స్థానంలో ఉండడం, ఇల్లు మారడం కానీ, రెనోవేషన్ కానీ, ప్రాపర్టీ గురించి కొత్త ఆలోచించడం కానీ, వాహనం మార్చడం కానీ, కొంతమందికి ఇంట్లో ఉండడం ప్రశాంతం కంటే కూడా బయట కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ముందే తొందరగా నిర్ణయం తీసుకోకుండా ఒకళ్ళిద్దరితో ఎంక్వైరీ చేసి దాని గురించి బాగా అనలైజ్ చేసిన తర్వాత కొనండి. ఆస్తి విషయంలో ఆకర్షణ కంటే కూడా డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యం. బాగా చూసుకోండి, అది ముఖ్యం. ఇంకా భార్య భర్తల మధ్య సఖ్యత కాస్త మిశ్రమంగా కనబడుతుంది. కూర్చొని మాట్లాడండి, అది కంపల్సరీ మాట్లాడుకోవాలి. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా పిల్లల విషయంలో నేను బిజీగా ఉన్నాను అని అనకండి. మీ బిజీలో కాస్త టైం వాళ్ళకి స్పెండ్ చేయండి. కుటుంబంలో మీ ప్రెజెన్స్ చాలా అవసరం. డబ్బు సంపాదించడానికి కుటుంబాన్ని మర్చిపోకండి. కుటుంబం కోసం సంపాదించాలి కానీ డబ్బు కోసం కుటుంబాన్ని వదులుకోకండి. దానివల్ల మీ జీవితమే డిస్టర్బ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా సంతాన విషయంలో పిల్లల విద్య, ఫ్యూచర్ గురించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. టాలెంట్, డిసిప్లిన్ ప్రధాన అంశాలుగా ఉంటుంది. కమ్యూనికేషన్, కాంపిటేటివ్ లెర్నింగ్లో పిల్లలకి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. పిల్లలపై ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకండి, ఫ్రీగా వదలండి, వాళ్ళ పైకి వస్తారు. మీ పంటలను అమ్మే విషయంలో మధ్యవర్తుల మాట మాత్రం నమ్మకండి. మార్కెట్ పరిస్థితిని పరిశీలించి చేయండి. ఎందుకంటే ఇప్పుడు అగ్రో ఎక్స్పోర్ట్స్ చాలా
మన భారతదేశ ప్రభుత్వం చాలా దాని మీద అగ్రో మీద సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్రోచ్ అవ్వండి, మీ బ్యాంక్ ద్వారానో ఎవరి ద్వారానో కూడా. విద్యార్థులు, భావితరానికి ఉపయోగపడే విద్యార్థులారా, ముఖ్యంగా రైటింగ్, మ్యాథమెటిక్స్, అనలిస్, కంప్యూటర్ స్టడీస్, కామర్స్, కమ్యూనికేషన్, కాంపిటేటివ్ లెర్నింగ్ వంటి విషయాల్లో కాన్సన్ట్రేషన్ పెంచుకోండి. ఈ నెల చదివింది గుర్తుపెట్టుకోవడం కంటే కూడా చదివింది ఉపయోగించడం ఎలా అని చూస్తేనే మీకు విజయం వస్తుంది. పోటీ పరీక్షల్లో ఎస్ఎస్సి, యూపీవీసీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, రివిజన్స్, ప్రాక్టీస్ మంత్స్ ఇవన్నీ కూడా చాలా 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 ముఖ్యం. మాక్ టెస్టింగ్ వచ్చి మిస్టేక్స్ని రాసుకోని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీకు మీరే మాక్ టెస్టింగ్ పెట్టుకోండి. మీ బలమైనటువంటి టాపిక్లో ఈ నెలలో స్ట్రాంగెస్ట్ టాపిక్గా మార్చుకోండి. అది మీకు ముందుకు తీసుకెళ్తుంది. మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మీరు అద్భుతంగా చేస్తారు. స్పోర్ట్స్లలో కాన్సన్ట్రేషన్ మరియు టెక్నిక్ చాలా ముఖ్యం. టాలెంట్ మీద ఆధారపడకుండా ట్రైనింగ్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. స్పోర్ట్స్లో కొత్త కాంపిటేటివ్ సెలక్షన్, ట్రయల్స్ లేదా టీమ్ రిలేటెడ్ ఆపర్చునిటీ కోసం చేయండి. విజయం కోసం వేగం మాత్రమే కాదు, స్టామినా కూడా కావాలి స్పోర్ట్స్లో. అది బాగా అథ్లెటిక్స్ అందరూ బాగా గుర్తుపెట్టుకుని. ఇంక విదేశీయ విద్య, విదేశీయ ఉద్యోగం లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళ కోసమే ఇప్పుడు ఒకటి చెప్పబోతున్నాను. విదేశీ ఉద్యోగం, ఫారిన్ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి నెల కెరియర్ బేస్డ్ ఫారిన్ కనెక్షన్స్ చాలా పెరుగుతుంది. లక్కీ నంబర్ 5 మరియు 6, తెలుపు మరియు లైట్ గ్రీన్, క్రీమ్ ఇవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుంది. శుక్రవారం, బుధవారం ఈ నెల కలిసి వస్తుంది. ఓవరాల్గా ఈ నెల మీరు చేసే అడుగు భవిష్యత్తులో ఫలితంగా ఉండాలి. మీ కెరియర్ కొత్త దారి కనిపిస్తుంది. బిజినెస్లో ఒక చిన్న కంటెంట్ పెద్ద కస్టమర్ని మార్చవచ్చు. మీరు చేసే ఒక ఫోన్ కాల్ ఒక ఆపర్చునిటీని తీసుకురావచ్చు. కాబట్టి మీ ఫోన్లో ఉన్న వాటిని రెఫ్రెష్ చేయండి. ఎవరితో మాట్లాడితే నాకు ఒక లీడ్ దొరుకుతుంది, ఎవరితో మాట్లాడితే నాకు ఉపయోగం దొరుకుతుందో వాళ్ళ దగ్గరికి మాట్లాడండి. వెళ్ళండి, మీ ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళండి. మీ యొక్క అదృష్టాన్ని తప్పకుండా పరీక్షించుకోండి.